నమస్తే డాక్టర్. నమస్తే అండి. దీప్తి గారు, ఇప్పుడు మామూలుగా కొంతమంది ఇలా చెప్తుంటారు కదా, ఉండి ఉండి సడన్‌గా నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. నా స్కిన్ బిఫోర్‌లా ఉండట్లేదు. అంటే ఇలాంటివన్నీ చూడ్డానికి ఏదైనా రీజన్స్ ఉంటాయా మ్యామ్? బాడీలో మనకేదైనా సైన్సా ఇవన్నీ కూడా? ఎగ్జాక్ట్లీ అండి. బాడీ సిగ్నల్ చేస్తుంది. హుహుహు. బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏదైనా ఆర్గన్ పాడైందనుకోండి, హ్మ్. డైరెక్ట్‌గా మనల్ని అక్కడికి డైరెక్ట్ చేసే సూచనలు రావు. ముందు ఓకే. హెయిర్ ఫాల్ రూపంలోనే వస్తాయి. దెన్ ఆహా! స్కిన్ రూపేణా, గోర్ల రూపేణా చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు. కళ్ళిలా అని చూస్తారు డాక్టర్స్ ఆ! వెళ్ళగానే. గోర్లు చూస్తారు. ఇవి ఓకే. బేసిక్ సూచికలు. హుహు. జుట్టు కూడా అలాగే అన్నమాట. సో మీరు ఒకసారి ఆహ్, ఏదైనా గాని ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ హెయిర్ ఫాల్ ఇష్యూస్ మనం సడెన్‌గా అనే మాట అంటూ ఉంటాం. అవునండి. ఏది సడెన్‌గా జరగదు. నిజంగా హెయిర్ ఫాల్ అనేది సడెన్‌గా జరగదు. హుహుహు. దాని వెనక 3-6 నెలల వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఈ ఓకే. ఆ! 3-6 నెలల్లో ఏమేం చేశాము అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికెళ్ళినా వాళ్ళు చెప్పేది మనకవే. హుహుహు. ఏం చేశారు ఇన్ని రోజులు? క్రాష్ డైట్‌లు ఏమన్నా చేశారా? హ్మ్. అంటే బేసిక్ మనం చేసేవేంటి వెయిట్ లాస్‌కి చాలామంది ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అందరం. ఆ! ఆ! సన్నగా ఆ! ఉన్నవాళ్ళు కూడా వెయిట్ లాస్ కోసము సడెన్‌గా ఫుడ్ తగ్గించడము, హ్మ్. మంచి న్యూట్రిషనే కావునుగాక. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాంప్స్‌కెళ్తూ ఉంటారు. హ్మ్. ఆహ్, వెయిట్ లాస్ క్యాంప్స్ అని లేదా ఏదైనా స్కిన్ స్కిన్ ఇష్యూస్ ఇష్యూస్. కోసం ఆ! కానీ 15-20 రోజులు అక్కడ అడ్మిట్ అయిపోయి ఆహ్, రా ఫుడ్ ఇట్లా మంచి ఫుడ్ ఇచ్చే హ్మ్. ప్లేసెస్‌కి వెళ్ళి ఒక 15 డేస్ క్యూర్ అని ఎళ్ళొస్తారు. వీటిని నేచర్ క్యూర్ ఫెసిలిటీస్ అంటూ ఫెసిలిటీస్. ఆ! ఉంటారు కదా! రైట్. అక్కడికి ఎళ్ళొస్తుంటారు. ఓకే. ఎళ్ళొచ్చాక జుట్టు రాలుతుందంటారు. వాళ్ళు వెళ్ళిన సమస్య తగ్గుతది. బట్ జుట్టు జుట్టు. రాలుతది. సో, ఆహాహా! ఎనీథింగ్ సడెన్ చేంజ్ అది మంచికే కావచ్చు. మంచి ప్రోటీన్ డైట్ తింటున్నాను నేను ఇంక ఈ మధ్య, జిమ్ హ్మ్. జాయిన్ అయ్యాను ఈ మధ్య అంటారు. అది కూడా పాయింటే. సో, ఆ! ఎంతసేపు లోపలేదో ప్రాబ్లమ్ మాత్రమే అని కాకుండా హుహు. రీసెంట్ చేంజెస్ ఏం చేశాం? హ్మ్. జిమ్‌కెళ్ళాం. మజిల్ వర్కౌట్ అవుతుంది అక్కడ. వేర్ అండ్ టేర్ అవుతుంది. దానికి తగ్గ ప్రోటీను కావాలి. కావాలి. ఇన్ని ఆ! రోజులు మనం ప్రోటీన్ తినకుండా సడెన్‌గా కొత్త డైట్ స్టార్ట్ చేశాము. ఆ! ఓకే. అండ్ ఈ క్రమంలో కొంత వెయిట్ లాస్ అయ్యాము. ఇది కూడా ఒక హ్మ్. రీజనే. సో, చిన్న చిన్న ట్రిగ్గర్స్‌కి కూడా జుట్టు సంకేతంలా ఊడుతా ఉంటది. అంటే యూ మేడ్ సమ్ చేంజెస్ హ్మ్. అని అర్థం. సో, ప్రతిసారి దాన్ని నెగెటివ్‌గా చూడక్కర్లేదు. ఓహ్! సో, నేను జిమ్ చేయకూడదా? మరి జుట్టు రాలుతుంటే అంటే బిగినింగ్‌లో కొన్ని చేంజెస్ చేసినప్పుడు కొంత హెయిర్ ఫాల్ అవుతుంది. అవుతుంది. దాన్ని ఓకే. తట్టుకోగలిగిన ఇది ఉన్నప్పుడే మనం బిగించేయాలి ఇలాంటివన్నీ. హ్మ్. ఖచ్చితంగా. మంచి డైట్‌కి షిఫ్ట్ అయినప్పుడు కూడా మీకు కొంత హెయిర్ ఫాల్ అవుతుంది. కనిపిస్తుంది. సో, ఆ 2-3 మంత్స్ కొంచెం ఓపిక వహించాలి. హ్మ్. అలాంటి టైంలో బేసిక్ సీరమ్స్ అండ్ సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి. అవుతాయా మ్యామ్? హ్మ్. ఓకే. హెల్ప్ ఆహాహా! అవుతాయి. అంటే రీసెంట్ చేంజెస్ అండ్ మంచికై చేసిన హ్మ్. చేంజెస్. హ్మ్. ఓకే. ఇంకొకటేముంటుంది సడెన్ హెయిర్ ఫాల్ అంటే ఇంటర్నల్ ఇష్యూస్. ఏమున్నాయి ప్రాబ్లమ్స్? ఎగ్జాంపుల్ హ్మ్. ఒక 2 నెలల నుంచి పీరియడ్స్ అవ్వట్లేదు హ్మ్. అంటారు కొంతమంది. కొంతమంది బాగా గుచ్చి గుచ్చి అడిగితే గాని చెప్పరు. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు. పెళ్లి కాని ఆహాహా! అమ్మాయిలు గుడికెళ్ళడానికి పీరియడ్స్ అవ్వగూడదని టాబ్లెట్లు టాబ్లెట్స్ యేసుకుంటారు. ఏసుకుంటున్నారు. దే ఆర్ ఈజీలీ అవైలబుల్. సో, దే టేక్ హ్మ్. అప్పుడెప్పుడో తీసుకున్నానండి. హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి కదా అక్కడ. హ్మ్. డెఫినిట్‌గా దాని తాలూకా ఎఫెక్ట్ 2, 3 నెలల్లో మీ జుట్టు మీద కనపడతది. జుట్టు ఓకే. రాలుతది. అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళాల్సొస్తుంది. మళ్ళీ హ్మ్. బాడీ అంతా డీటాక్స్ కావడానికి ఈళ్ళ ఫుడ్ సహకరించాలి. ఇయన్నీ హ్మ్. అంటే చేసేసి కూర్చుంటాం. ఆ! మనకు తెలీదు. రైట్ మ్యామ్. దీనివల్ల అవునవును. అంత అవుతుందా అని. అంటే అంత డెప్త్‌లో ఆలోచించరు. పీరియడ్స్ డిలే ఓకే. చేయడానికి వేసుకున్నాను అంతే. అంతే. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చిందిగా అనుకుంటారు. బట్ 1 మంత్‌లో ఎంత చేంజ్ అవుతది బాడీ మొత్తం. బాడీ చేంజ్ అవుతది. సో, ఇట్స్ హ్మ్. అన్ అలార్మ్ గదా! ఎవ్రీ మంత్ పీరియడ్ అనేది ఒక అలార్మ్. హ్మ్. అలార్మ్ రాలేదు అంటే బ్యాటరీలో ఏదో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంది. ఉంది. ఏం ప్రాబ్లమ్ అని ఆ బ్యాటరీ తీసి చూసి మనం టెస్టులు చేసి కొత్తది హ్మ్. మార్చడమా, సెట్ చేసుకోవడమా ఏదో ఒకటి చేయాలి. అయి చేయకుండా పెద్ద ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, చిన్నదై ఉండొచ్చు. ఇంట్లో హ్మ్. కూర్చొని మనం ఆ మాస్క్, ఈ మాస్క్ లేదా సీరము సీరమ్. డి విటమిన్ ఏసేస్తా ఉంటారు చాలామంది. హ్మ్. బి12 అనేవి బాగా వింటున్నాం. బయోటిన్ వింటున్నాం. ఇవేసేస్తా ఉంటారు. మనకక్కడ ఉన్నది ఐరన్ డెఫిషియన్సీ అయితే కదా! మనం ఐరన్ అయితే ఏసుకోవట్లేదు మరి. ఐరన్ హ్మ్. డెఫిషియన్సీ ఉందని ఎలా తెలిసేది? సరే ఓకే. అది టెస్ట్ చేసుకున్నారు. అయినా జుట్టు ఆగలేదండి. హ్మ్. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయేమో! మన లైఫ్ స్టైల్ వల్ల, మన స్ట్రెస్ వల్ల, నిద్ర హ్మ్. లేకపోవడం వల్ల, ఆహ్, రీసెంట్ ఎగ్జామ్స్ వల్ల. హ్మ్. పిల్లలు వస్తూ పిల్లలు. ఉంటారు. ఎగ్జామ్స్ టైంలో బాగా నిద్రగాస్తారు. నిద్రపోరు. 2, నిద్రపోరు. 3 గంటలు కూర్చొని లాస్ట్ డే వన్ డే బ్యాటింగ్ చేసే పిల్లలు నైట్ నైట్స్ నైట్స్. మేలుకుంటారు. ఒక హ్మ్. 15, 20 రోజులు. ఆ! ఒక హ్మ్. ఒక వర్గం ఇదైతే, ఒక వర్గం నిద్ర రాకుండా ఉండడానికి ఏకబిగిన కాఫీలు, టీలు తాగుతారు. అవును మ్యామ్. నిద్ర రైట్. రైట్. రావద్దని. హ్మ్. హ్మ్. కెఫీన్
ఆ కిక్కి అలవాటు అయిపోయారు, ఆ డోపమిన్ కిక్స్ వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు సడన్గా ఎగ్జామ్స్ అయిపోయాక లేదు. అగైన్ హార్మోనల్ చేంజ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ కాఫీ. నేనేం కాఫీ అడిక్ట్ కాదు కదా, నాకెందుకు అది ఎఫెక్ట్ అయింది అలా తాగడం అంటారు. ఎస్, రోజు ఇచ్చి ఇచ్చి సడన్గా ఆపేశారు మీరు. పాయింటే మ్యామ్. నిద్ర ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. నిద్ర ఎఫెక్ట్ అయింది కదా, 15 రోజులు మనం నిద్రపోలేదు, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ 5-6 నెలలు తీస్తుంది. సో హెయిర్ ఫాల్ అయినప్పుడు లాస్ట్ 3 to 6 monthsలో మనం ఏమేం చేసాము, ఏదైనా జ్వరం వచ్చిందా, ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్, బ్లడ్ లాస్ అయినాయా, మామూలుగానే మనం తిండి సరిగ్గా తినట్లేదా, ఇవన్నీ చూసుకోవాలండి. నెవర్ గెస్. హెయిర్ ఫాల్ విషయంలో అసలు గెస్ చేయడానికి ఉండదండి. చాలా ఉంటాయి. అంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ చూసినా అన్ని బ్లడ్ టెస్ట్లు మనం చేయించట్లేదేమో. బేసిక్వి జనరల్గా థైరాయిడ్ అని, B12, D, ఐరన్ ఇవి చూసుకుంటాం. మహా అయితే డయాబెటీస్ ఉందా లేదా చూసుకుంటాం. ఎందుకంటే డెప్త్లో మనం వెళ్ళినప్పుడు చూసుకోం కదా. సో కొన్ని రకాల సంకేతాలు, ఏ ప్యాటర్న్లో జుట్టు రాలుతుంది, రూపాయి బిళ్ళ సైజులో పెచ్చులు ఊడిపోతూ ఉండవచ్చు. దాన్ని బట్టి మీ బ్లడ్ టెస్ట్ మారుతుంటాయి. ఇమ్యూనిటీ ఏమైనా హైపర్ అయిందా అనేది చెక్ చేసే విధంగా బ్లడ్ రిపోర్ట్స్ రాస్తారు. ఓకే. సో ఖచ్చితంగా కన్సల్ట్ అవుతేనే మనకి తెలుస్తుంది. కొద్దిపాటిగా పై కవరేజ్ మనం ఇలాంటివి చేసి సప్లిమెంట్స్ వాడి చేయగలమే కానీ కోర్ ఇష్యూని మనం అటెండ్ అవ్వాలంటే ఒక్కోసారి 1-2 కన్సల్టేషన్స్ కూడా అవసరం అవుతాయి. అట్లా అనమాట. సో ప్యాటర్న్, హెయిర్ ఫాల్ ప్యాటర్న్, లాస్ ప్యాటర్న్ ఎన్ని నెలల నుంచి అవుతుంది, ఏం చేసాము, ఇవన్నీ కూడా రికార్డ్ తీసుకోవాల్సిందే, అడగాల్సిందే. కన్సల్టేషనే మనకు ఒక 15-20 నిమిషాలు ఉంటుంది అంత డెప్త్లో వెళ్ళాలంటే. కొన్నిసార్లు చేపించిన బ్లడ్ శాంపిల్ సరిపోకపోవచ్చు, టెస్ట్ సరిపోకపోవచ్చు అలా. సో చాలా ఉంటాయండి. బాగానే రోజా గారు ప్రాబ్లమ్స్. చాలామంది ఐరన్, B12 మాత్రమే అనుకుంటారు. లేదు, ఇంటర్నల్గా చాలా చేంజెస్ ఉంటాయి. ఒక్కసారి ఒకరు క్యాజువల్గా ఇలా హెయిర్ ఫాల్ అసలు ఆగట్లేదండి అని వస్తే, థైరాయిడ్ టెస్ట్లో కూడా అన్నీ నార్మల్ ఉన్నాయి. ఈవెన్ థైరాయిడ్ వాజ్ నార్మల్, బట్ స్టిల్ వీ ఆస్క్డ్ ఫర్ స్కాన్. నెక్ స్కాన్ చేపించమన్నాం. థైరాయిడ్ క్యాన్సర్ అని తేలింది. సో అలా మనం గెస్ చేయలేనివి ఎన్నో ఉంటాయి. ప్రాబ్లం అది. ఇక్కడ జుట్టుకి ఇప్పుడు అర్జెంటుగా జుట్టు పోతుందని అసలు ఆవిడ రావడం ఎందుకు వచ్చారో కానీ వీ కుడ్ డయాగ్నోజ్ అండ్ దాన్ని ట్రీట్ చేయడానికి తీసేయాల్సి వచ్చింది. అంత ఫైనల్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు, తెలియలేదు. సో వీ నెవర్ నో ఇన్సైడ్ ఏం జరుగుతుంది అని. సో నార్మలే ఉన్నాయి కదా అని మనం వదలడానికి లేదు. కొన్ని మనం పాల్పేట్ చేస్తారనమాట. ఇక్కడ పాల్పేట్ చేసి దెన్ స్కాన్ రాయాల్సి వచ్చింది. ఎక్కడో సిస్ట్ లాగా అనిపిస్తుంది, దట్ కుడ్ బి బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. అంటే ఊరికే ఉబ్బుగా ఉండొచ్చు, అది ఇలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. సో చాలా అవసరం మ్యామ్. ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇప్పుడు చాలామంది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతున్న కొద్దీ తీసి కవర్లో పెట్టేస్తారు, చూసుకుంటారా ఇంత ఊడిపోయిందా, నెక్స్ట్ మంత్కి అంతే తప్ప దాన్ని ఫోకస్ చేయాలి, వాట్స్ ద ప్రాబ్లం అనే దాని మీద అసలు అంత కేర్ తీసుకోరు మ్యామ్. బట్టతల అవుతుంటే కూడా అండి పేరెంట్స్, ఇప్పుడు బట్టతలకు సర్జరీ అంటున్నారు, అవసరమా, జుట్టు లేకపోతే ఏమైంది అంటారు కొంతమంది పిల్లలు. యూత్ చాలామంది ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, తలకు సర్జరీ అంటున్నారు, వాళ్ళని తెస్తాం కౌన్సిల్ చేయండి అంటారు. అంటే బట్టతల వరకే అంటే ఆ రేంజ్లో అయితే తప్ప ట్రీట్మెంట్లు అవసరం అనే ఇందులో లేరు. దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయనేది జనాలకు తెలిసింది కానీ ఇవన్నీ వృధా, కాస్మెటాలజీ, ఇవి ఏదో సోకు కోసం అని అనుకుంటారు. ట్రూ మ్యామ్. న్యాచురల్గా ఏమో ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలన్నట్టు వింటుంటాం మేము. ఎందుకంటే పేరెంట్స్కి అంత అవేర్నెస్ అందరిలో ఉందని నేను చెప్పలేను, బట్ దే ఆర్ నాట్ మచ్ ఇంటూ. అంటే ఇప్పుడు ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్కిన్కి ఇష్యూస్కి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేవి రెగ్యులర్గా సోషల్ ప్లాట్ఫామ్స్ని వాచ్ చేసే వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉంది. కొందరు ఇంట్లో పెద్దలు చూడరు, పట్టించుకోరు అంతగా. అవును మ్యామ్. సో ఇంకా చాలా మంది జుట్టు అనేది అసలు సమస్య కాదు, పోతే గుండు కొట్టించుకో, డాండ్రఫ్ అయితే నిమ్మకాయ పెట్టు అంటూ ఉంటారు. ఆ నూనె ఉంది, అది రాయి, సరిగ్గా నూనె రాయికి ఇట్లా తయారయ్యావు. ఇక్కడితోనే ఆగిపోతుంటాయి ఇంట్లో డిస్కషన్స్. పిల్లలు కూడా డేర్ చేయరు అమ్మా నాన్నలతో దీని గురించి అడిగి చెప్పుకొని, లోపల కుమిలిపోతూ ఆ స్ట్రెస్ వల్ల ఇంకాస్త ప్రాబ్లం పెంచుకొని వస్తారు. ట్రూ మ్యామ్. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఎందుకంటే వీఆర్ దట్ ఫ్యామిలీస్ మనం అంతా వెళ్ళి చెప్పి అమ్మ ఇది ప్రాబ్లం కానీ నాన్నది ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మిత్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా మ్యామ్. ఇప్పుడు
పాజిటివ్ వాటి కంటే నెగిటివ్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అవునండి. నెగెటివ్ అంటే బయట జరిగేవి కూడా అలాగే ఉన్నాయి కదా కొన్ని. మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బయటకు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడన్నా హెయిర్ పైన అన్నా కూడా. సో ఇన్ డీటెయిల్ మీకు ఇవన్నీ చెప్పగలగాలి కన్సల్టేషన్లో. అంటే కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే చూసి బట్టతలు అవుతుంది, మినాక్సిడిల్ స్టార్ట్ చేయండి అంటారు. అంతే అంతే. ఇంకేమన్నా ఉందేమో. ఆ డిస్కషన్, ఆ కమ్యూనికేషన్ లేనప్పుడు ఇంకా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, అఫోర్డ్ చేయలేనప్పుడు ట్రీట్మెంట్స్ మినాక్సిడిల్ పెట్టుకుంటా, ఎప్పుడు ఆపాలి, ఎంత వాడాలి, నేను కరెక్ట్గా కొన్ని ఏళ్ళు వాడేస్తుంటారు అప్పుడెప్పుడు ప్రిస్క్రిప్షన్ పట్టుకొని. అప్గ్రేడ్ అవ్వట్లేదు మన వాళ్ళు ఎప్పటికప్పుడు. సో కొంత టైం వెచ్చించాలి, ఆ కమ్యూనికేషన్ మీద ఎఫర్ట్స్ పెట్టాలి, అటు డాక్టర్ కూడా ఇటు ఇంట్లో వాళ్ళు కూడా. ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ. అమ్మాయిలండి కొంతమంది ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంది, నాకు ఇది డిస్టర్బెన్స్ అవుతుంది, బాగా నా ఫోకస్ అట్టే ఉండి నేను నలుగురిలో కలవట్లేదు అని ఇంట్లో వాళ్ళతో చర్చించి ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ రెగ్యులర్ మిడిల్ క్లాస్ పీపులే చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ చాలా తక్కువ శాతం మంది అలా ఉన్నారు. లేదా సిటీస్లో హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు సొంత డెసిషన్ తీసుకోగలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ బాగుంది మ్యామ్, ఆ స్టాండ్ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం. అది 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 ఉండాలి కూడా. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి కూడా. ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తున్నాము, ఇన్ని లగ్జరీస్ తీసుకుంటున్నాం, మన కోసం మనం చేసుకోకపోతే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లుక్స్ అండి. మనం బాహ్య సౌందర్యం ముఖ్యం కాదని ఎంత మాట్లాడుకున్నా అదే ముఖ్యం, నిజంగా అదే ముఖ్యం. అందంగా కనపడాలి, ఏదో ఒక పాలిష్ అద్దాల్సిందే, లేకపోతే మనం ఆమోదించబడట్లేదు బయట. అది దురదృష్టకరం చెప్పుకోవడానికి, కానీ బయట యాక్సెప్టెన్స్ లేదు. లేదు మ్యామ్. అంటే మన అమ్మమ్మల టైంలో ఆ న్యాచురల్ ఫేసెస్కి, ఆ హెయిర్కి మనకు ఫ్యాన్స్ ఉన్నారేమో, కానీ ఇప్పుడు మాత్రం మనం వేరే వాటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇష్టం లేకపోయినా మనం జాయిన్ అయ్యే ప్లేస్ కావచ్చు, నెక్స్ట్ మనం ఎన్నుకునే కెరియర్ కావచ్చు, దాన్ని బట్టి ఎప్పుడో ఒకప్పుడు కాస్మెటాలజీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ నైస్ మ్యామ్, మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. మన కోసం సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పట్లో. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, కాన్ఫిడెన్స్గా ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, బయటకు వెళ్ళాలి, మనం నెగ్గాలి. అంటే ఇన్సెక్యూరిటీస్ ఉండొద్దు. అంటే దట్ కాన్ఫిడెన్స్ అనేది లైక్ బ్యూటీలో కూడా ఉంటుంది. అది ఎక్కువగా వచ్చేది హెయిర్లో, స్కిన్. సో ముందు వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం తప్పదు. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.